ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా రాజధాని అమరావతి అంశం చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అమరావతిని ఏకైక రాజధానిగా స్థిరపరుస్తూ కేంద్రం నుండి చట్టబద్ధత సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు ఢిల్లీ స్థాయిలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ మరియు విభజన చట్టంలో సవరణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్రం సానుకూలంగానే ఉన్నప్పటికీ సాంకేతిక మరియు న్యాయపరమైన అంశాలను సాగుగా చూపిస్తూ ప్రక్రియలను ఆలస్యం చేయడం చంద్రబాబుకు ఒక రకమైన ఇబ్బందికరం పరిస్థితిని కల్పిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశించిన తరుణంలో కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో వేగంగా స్పందన రాకపోవడం ఊహించని ట్విస్ట్గా కనిపిస్తుంది. గెజిట్ విడుదలలో జాప్యం వెనుక కేవలం పరిపాలనాపరమైన కారణాలే ఉన్నాయా, లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం ఉందా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను సవరించి అమరావతికి రాజ్యాంగ రక్షణ కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్ర హోంమంత్రి నుండి స్పష్టమైన హామీ లభించినప్పటికీ అమల్లో కనిపిస్తున్న ప్రతి నిబంధనలు తెలుగుదేశం శ్రేణులను కొత్త ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమరావతి అభివృద్ధి కోసం వేల కోట్ల నిధులు సమీకరించే పనిలో ప్రభుత్వం ఉండగా, మరోవైపు చట్టపరమైన చిక్కులు ఇంకా తొలగిపోకపోవడం పెట్టుబడిదారుల్లో కూడా సందిగ్ధతను పెంచే అవకాశం ఉంది. ఈ గెజిట్ అంశంపై అమిత్ షా ఇచ్చే తుది నిర్ణయం చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలకు కీలకం కానుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టడంలో మరికొంత సమయం తీసుకుంటే అది రాష్ట్రంలో విపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే గత 5 ఏళ్ల పాలనలో రాజధాని విషయంలో జరిగిన గందరగోళం వల్ల రాష్ట్ర భారీగా నష్టపోయింది. ఇప్పుడు మళ్ళీ కేంద్రం వైపు నుండి స్పష్టత రావడంలో జాప్యం జరిగితే అది చంద్రబాబు పరిపాలన పరంగా ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాలంటే చట్టపరమైన అడ్డంకులు పూర్తిగా తొలగిపోవాలి. ఈ నేపథ్యంలోనే అమిత్ షా నుండి రాబోయే తదుపరి ఆదేశాలు లేదా కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమరావతి భవిత్వాన్ని తేల్చున్నది. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం ఇచ్చే షాక్ చంద్రబాబు ఏ విధంగా తట్టుకుని నిలబడతారో చూడాలి.